అలకనంద కిడ్నీ రాకెట్లో విచారణ ముమ్మరం చేశారు అధికారులు. కేసును సిఐడికి బదిలీ చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. అధికారుల సమావేశంలో దీనిపై సుదీర్ఘంగా చర్చించారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. మరోవైపు కిడ్నీ రాకెట్ వెనుక ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే 8 మంది బ్రోకర్లను అరెస్ట్ చేశారు పోలీసులు. అలకనంద కిడ్నీ రాకెట్ విచారణ ముమ్మరం చేశారు అధికారులు. కేసును సిఐడికి బదిలీ చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. అధికారుల సమావేశంలో దీనిపై సుదీర్ఘంగా చర్చించారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. ఇక కిడ్నీ రాకెట్ వెనుకున్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే 8 మంది బ్రోకర్లను అరెస్ట్ చేశారు పోలీసులు. రైట్, పూర్తి వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, కేసు అప్డేట్ ఏంటి? సిఐడికి బదిలీ చేసే యోచన ఉన్నట్టుగా తెలుస్తోంది. చక్రి, ఈ కేసుకు సంబంధించిన అంశంలో ఇప్పటికే ప్రభుత్వం నియమించిన కమిటీ కూడా రిపోర్ట్ని దాఖలు చేయడం జరిగింది. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా ఒకవైపు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుంది, మరొక వైపు పోలీసులు ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో కీలకంగా ఉన్న 4 కోసం కాల్ ఇస్తున్నారు. అందులో ఒకరు తమిళనాడుకు సంబంధించిన డాక్టర్ ప్రవీణ్, ఎవరినైతే ఈ దాతల్ని కిడ్నీ ఇచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని పంపించిన వ్యక్తి, అలాగే పవన్ అని మధ్యవర్తి ఒకరు ఉన్నారు. వీళ్ళిద్దరితో పాటు కిడ్నీ సర్జరీ చేసిన 2 డాక్టర్లు, ఈ 4 కోసం ప్రధానంగా గాలిస్తూ ఉన్నారు. ఇంకా ఈ 4కి సంబంధించిన ఆచూకీ లభించలేదు. వీళ్ళకి సంబంధించిన ఆచూకీ లభిస్తే మాత్రం కేసు మొత్తం కూడా ట్రేస్ అవుట్ అయ్యే అవకాశం కనబడుతుంది. దాదాపు 6 నెలలుగా ఇదే అలకానంద హాస్పిటల్లో, ప్రస్తుతం మనం చూస్తున్న ఈ హాస్పిటల్లోనే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేస్తూ వస్తున్నారు. ఎప్పుడైతే ఈ ఇద్దరికి తమిళనాడుకు సంబంధించిన దాతలు, కర్ణాటకకు సంబంధించిన వాళ్ళకి కిడ్నీకి సంబంధించిన ఆపరేషన్ జరిగిందన్న విషయాన్ని ఫోన్ కాల్ ద్వారా రావడం ద్వారా ఈ కిడ్నీ రాకెట్ సంబంధించిన మొత్తం ఫోన్ గుట్టురట్టు కావడం జరిగింది. ఆ తర్వాత డిఎంహెచ్ఓ పోలీసులు రైడ్ చేసి ఈ హాస్పిటల్ ని నిర్వహిస్తున్న నిర్వాహకుడిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత అతను ఇచ్చిన సమాచారం ఆధారంగా దాదాపు 8 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు. అయితే ఈ కేసుకు సంబంధించిన దాంట్లో 4 కీలకంగా ఉన్న వాళ్ళు దొరకాల్సి ఉంది. అలాగే ఈ కేసుని సిఐడికి కూడా అప్పగించే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఇదంతా కూడా ఇతర రాష్ట్రాల నుండి జరుగుతున్న దందాలాగా కనబడుతుంది కాబట్టి, అంటే తమిళనాడు, కర్ణాటక నుండి ఇక్కడికి తీసుకొని రావడం, అసలు హైదరాబాద్ కు తీసుకొని రావడం ఏంటి, ఇక్కడ అది కూడా ఒక సరూర్ నగర్ లో హాస్పిటల్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం ఏంటి, దీనికి సంబంధించి ఒక పెద్ద ముఠానే దీని వెనకాల పనిచేస్తున్నట్లు కూడా భావిస్తున్నారు. దీని వెనకాల పెద్ద మాఫియా ఉందనేదే ఇప్పటి వరకు అధికారులు భావిస్తున్నారు. కాబట్టి ఈ కోణంలోనే సిఐడికి అప్పగించే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతం ఈ కేసుని ట్రేస్ అవుట్ చేసిన తర్వాత మిగతా వారిని, అంటే దాదాపు 6 నెలలుగా ఇక్కడ కిడ్నీకి సంబంధించిన ట్రాన్స్ప్లాంటేషన్ జరిగినట్లు చెప్తున్నారు. కాబట్టి ఎంతమంది వరకు చేసి ఉంటారు, ఇందులో ఎంతమంది డాక్టర్లు పాల్గొన్నారు, ఎంతమంది మధ్యవర్తులు ఉన్నారన్న దానికి సంబంధించి పూర్తి స్థాయి నిజాలు వెలుగులోకి రావడానికి సిఐడికి అప్పగించే అవకాశం అయితే కనబడుతుంది. చక్రి, ఆల్ రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాధా.